హాయ్ శ్రీలీల. హలో హలో అండి. సో మాస్ జాతర ఎలా ఉండబోతుంది? బాగుండబోతుంది. మాస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ లా ఉంటుంది మొత్తం. పక్క 100% ఎంటర్టైన్మెంట్ విత్ పవర్ ప్యాక్డ్ యాక్షన్. ఓకే, ధమాకా తర్వాత మీరు ఇప్పుడు సెకండ్ మళ్ళీ రవితేజ గారితో చేయబోతున్నారు. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించిందండి. ఇట్ వాస్ డామ్ గుడ్. ఓకే, సో సినిమాలో ఇంకా అంటే మెయిన్గా కథ గురించి అంటే మీరు ఎప్పుడు కథ ప్రిపేర్ చేసుకున్నారు? అసలు రవితేజ గారికి ఎప్పుడు చెప్పారు? ఇది 20 ర్యాగింగ్ షూటింగ్లో అయితే ఇప్పుడు అంతే. సరే 22లో సార్ని అప్రోచ్ అయ్యానండి. వాల్టర్ రివర్ అయ్యే టైంకి నేను వన్ ఆఫ్ ద రైటర్ని. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ స్క్రిప్ట్ ఉందంటే సార్ అన్నారు 24 దాకా బిజీగా ఉన్నాను, 23 అంతా బిజీ, 24 మిడ్లో ఓకే అవుతున్నారంటే దీనికి సంబంధించిన ఈవిడ ర్యాగింగ్ చేస్తాను. 24 మిడ్లో నేను ఫ్రీగా ఉన్నాను, అప్పుడు దాకా వెయిట్ చేస్తే చెప్పు అన్నారు క్లారిటీగా. నేనేమో ఒక 6 months ఆలోచించి తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మా సినిమా ఇది సారే చేయాలి, సార్ కోసం వెయిట్ చేయడం నేను రెడీ అయ్యాను. వేరే కథ ట్రై చేసే, బట్ ఈ కథ అయితే ప్రాపర్గా నాకు డెబ్యూకి బాగుంటుంది అని చెప్పి నేను సార్ దగ్గరికి వెళ్ళా. సార్ నాకు బాగుంటుంది, మరి నేనే కదండి రాసింది. సో మీరు ఫస్ట్ చెప్పినప్పుడే కథ చెప్పేశారా లేదంటే? కథ సార్ విన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఈ రోజు, రేపు సెకండ్ హాఫ్ వింటాను అన్నారు. ఫస్ట్ హాఫ్ 1.5 hours చెప్పా, అయిపోయాక సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే చెప్పా అన్నారు. చెప్పేసిన తర్వాత ఒక 1 month తర్వాత డైలాగ్ వర్షన్ స్టార్ట్ చేయడం, అన్ని ఫట్ అయిపోయినాయి. మేడం రావడం ఆన్ బోర్డ్, తర్వాత మాకు డైలాగ్స్లో చాలా ఛాలెంజింగ్ రావడం. లీలా గారు అంటే స్లాంగ్ కానీ అది కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పేది ఇంకో దాంట్లో చెప్పట్లేదు. ఆయన కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ లేదు. ముందు ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పారు అన్నారు, ఈ ఇంటర్వ్యూలో ఇలా చెప్తున్నారు. ప్రేక్షకుల్ని చూసి సినిమా 31 తారీఖు నాకు అండగా నుంచాలని నేను